బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అది అడగచ్చు అడగకూడదో నాకు తెలియదు గురుగారు. అంటే సందేహం వచ్చింది, అడుగుతున్నాను. అంటే వరలక్ష్మి వ్రతం రోజు అంటే భర్త చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వితంతువులు, వాళ్ళు ఎదురు రాకూడదు, సామాన్లు కూడా తీసుకురాకూడదు, వాళ్ళకి అసలు ముఖ్యంగా ఇంట్లో అడుగు పెట్టకూడదు అంటూ కొంతమంది పెద్దవాళ్ళు అంటుంటారు. నేను కూడా విన్నాను. అది అసలు ఎంతవరకు వాస్తవం అంటారు? వాళ్ళ మనసు బాధ పెట్టినట్టే అవుతుంది కదా. అసలు ఆ మాటలు అనకూడదు. భర్త చనిపోవటమే వాళ్ళు చేసుకున్న పాపమైతే దశమహావిద్యని 10 రకాల అమ్మవార్లు ఉంటారు నాన్న. దాంట్లో ధూమావతి అనే అమ్మవారు ఉంటుంది. గూగుల్ చేసుకొని చూసుకోండి ఎవరైనా. ధూమావతి అనేటువంటి అమ్మవారు ఉంటుంది. ఎలా ఉంటుందంటే భర్త లేనటువంటి స్త్రీ తెల్ల చీర కట్టుకొని ఎలా ముసుగు వేసుకొని ఉంటారో బొట్టు లేకుండా అలానే ఉంటుంది అమ్మవారు. అమ్మవారు నీకు సకల రోగాలు, నరదృష్టి, శత్రుబాధలు పోవడానికి, అనారోగ్య సమస్యలు తీరడానికి అమ్మవారికి పూజ చేస్తావు. అలాంటి రూపంలో ఉన్నటువంటి వాళ్ళని మాత్రం విసర్జించి పక్కన పడేస్తావు. కరెక్ట్ కాదు కదా. అమ్మవారు ఇక్కడ ఒకటి చెప్తాను నాన్న, ముత్తైదుతనం అనేది శరీరానికి కాదు మనసుకు ఉండాలి. మనసుకు ఉండాలి. అంతేగాని వాళ్ళని వేధించడం వల్ల స్త్రీ వేదనేగా. స్త్రీ వేదనే మహాబాధలని చెప్తున్నాగా. ఇంకా తెలిసి కూడా అట్లాంటి సమయాల్లో ఇక్కడ ఒకటి చెప్తాను నాన్న, అట్లాంటి వాళ్ళని దూరం చేయడం ద్వారా అరే నా భర్త లేకపోవడం కదా, నా వల్ల ఇట్లా జరిగింది కదా అని చెప్పి వాళ్ళ మనసులో కార్చే ఒక కన్నీటి బొట్టును చూసారా, దానికి కారణం అవుతున్నారు. ఆ కారణం వల్ల మనకు వచ్చేటువంటి వరలక్ష్మి అనుగ్రహం ఏముంటుంది నాన్న. అన్ని రూపాల్లో అమ్మవారే ఉన్నప్పుడు ఆ రూపంలో కూడా అమ్మవారిని నువ్వు ఎందుకు పూజించవు? తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, వదిన కావచ్చు, ఎదురు రావడం కాదు, పక్కా నుండి అన్నీ చేయించవచ్చు. దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. అయితే మన కుటుంబీకులు అంటే ఒక విధంగా చూస్తారు, వేరే వాళ్ళ కుటుంబీకులు అంటే మరొక విధంగా చూస్తుంటారు. దానికి ఏమంటారు? అదే కదా వచ్చిన సమస్య. పక్కింటి వాళ్ళని ఒకలాగా, మన ఇంటి వాళ్ళని ఒకలాగా చూస్తున్నామంటే అక్కడే నీకుండేటువంటి లక్ష్మీతత్వం, దైవతత్వం మొత్తం పోయింది కదా. అందరిని ఒకలాగా చూడమనే కదా. మనుషుల్లో ఉండేటువంటి మానవత విలువల్ని చూడాలి. అంతేగాని మనుషుల్ని, వాళ్ళకుండే ఐశ్వర్యాన్ని, వాళ్ళకుండే నుదులుకుండేటువంటి బొట్టుని, కట్టుకునే పట్టు చీరని, పెట్టుకునే వజ్రాల నగల్ని కాదు చూడాల్సింది, వాళ్ళ మనస్తత్వం. కొంతమంది ఉంటారు నాన్న, భర్త చనిపోయిన తర్వాత, ఇప్పుడు మా అమ్మగారే నేను చెప్తున్నా, మా అమ్మగారు లేకుండా నేను ఏ పని చెయ్యను, దాంట్లో అనుమానమే లేదు. నా గృహప్రవేశం రోజున కూడా మా అమ్మనే మొట్టమొదటి అడుగు లోపల పెట్టించాను నేను. మా నాన్నగారు లేని, మా చిన్నప్పుడే చనిపోయారు. మా అమ్మగారు ఆశీర్వచనం కావాలి నాకు, అంతే. అంతేగాని మా ఎవరో ఏదో అనుకుంటారు. మొట్టమొదటిగా నన్ను పెళ్లి కొడుకుని చేస్తున్న తర్వాత నా పెళ్ళప్పుడు కూడా మా అమ్మకి మాతృవందనమే ఫస్ట్ స్థానం వాళ్ళదే. వాళ్ళు ఎలా ఉన్నా సరే పక్క వాళ్ళు కూడా మానసికంగా ఎప్పుడు కూడా విధవరాంటారు కారు నాన్న. ఎవ్వరు కూడా ఎవరు కోరుకునేది కాదు. దీర్ఘ సుమంగళ్యాభివృద్ధి చేద్దాం అని చెప్పి అన్ని పూజలు చేస్తున్నాం. భర్త కంటే ముందు భార్య ప్రాణాలు వదిలిపెట్టాలని కోరుకునేంత గొప్ప మనస్సు ఆడవాళ్ళకి మాత్రమే ఉంది నాన్న. అందుకని ఆడవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళే. అది నిజమే గురుగారు, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు భర్త కంటే నేను ముందు చనిపోవాలంటే నేను 10 ఏళ్ళు బతకాలని కోరుకుంటారు ఎవరన్నా. నా భర్త కంటే నేనే ముందు చనిపోవాలి సుమంగళిగా. అంతకుమించి గొప్ప మనసు ఇంకెవరికి ఉంటుంది నా స్త్రీమూర్తులకు తప్పితే. అందుకనే భూదేవిని ఆడవాళ్లతో పోలుస్తుంటారు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. For more videos like this, subscribe Big TV channel.